హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మనం మటన్ ములక్కాడ కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు కూడా వేద్దాము. ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి మంచిగా కలుపుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మగ్గించిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్న మటన్ కూడా అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచింది అయితే వేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాము. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. కర్రీలోకి అయితే ఈ విధంగా వాటర్ వస్తాయి. అప్పుడు మనం ఇందులో కారం కూడా వేసుకుని రుచికి సరిపోయేంత కారం అయితే వేయాలి. కారం కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకొని వాటర్ అయితే వేయాలి. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ వేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే మనం ములక్కాయలు కూడా వేసుకుందాము. ములక్కాయలు వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం మసాలా పేస్ట్ కూడా అయితే వేసేయాలి. దీంట్లో ఏమేమి యూజ్ చేసామంటే జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు యూజ్ చేశాను. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ మటన్ ములక్కాడ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.